అద్వైత ఆత్మవిజ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భారతంలో సభా పర్వలో ఉన్నాము. పోయిన వారం వరకు శిశుపాల వధ పూర్తి చేసుకున్నాము. ఇంకప్పుడేం జరిగిందంటే వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మన శిశుపాలుడు మరణించిన తర్వాత అంత్యక్రియలు కూడా పూర్తయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మన కృష్ణుల వారు కూడా బయలుదేరి ద్వారకకు వెళ్ళిపోయాక చివరగా దుర్యోధనుడు శకుని వీళ్ళిద్దరూ ఉన్నారు. ఆ దివ్యమైన సభని ఎంత చూసినా వాళ్లకు తనివి తీరట్లేదు. చాలా సంతోషంగా ఇంకా కొన్నాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు. అక్కడ ఆపాము, ఇంక అక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. వైశంపాయనుల వారు మనకు చెప్తూ ఉన్నారు. వసన్ దుర్యోధన తస్యాం సభాయాం భరతర్షభ శనైః దదర్శ తాం సర్వాం సభాం శకునినా సహా. ఓ భరతర్షభ, జనమేజయ, మన దుర్యోధనుడు శకునినా సహా, శకునితో పాటు కలిసి తస్యాం సభాయాం, ఆ సభలోనే నివసిస్తూ ఉన్నాడు. ఆ సభ మయ సభ ఎంత పెద్దది అంటే, అప్పుడేం జరిగిందంటే మన ధర్మరాజుకు ఏదో ఖాండవ వనమని ఒక అడవిని ఇచ్చాడు మన ధృతరాష్ట్రుడు. ఆయన భాగంగా పోని అనుకున్నారు వాళ్ళు. ఆ అడవిని వాళ్ళు ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. ఆ తర్వాత అప్పటికే వాళ్ళు చక్కగా ఏం చేశారంటే, అడవి అది యాక్చువల్గా కీకారణ్యం అడవి. ఆ అడవిని ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే, ఓపిక చేసుకుని మన ద్రుపదుడు వాళ్ళు ఇచ్చిన ధనాలతో వాటితో ఒక చిన్న నగరం లాగా అక్కడ తయారు చేశారు. ఇంకా ఎక్కడెక్కడి వర్తకులు, ఎక్కడెక్కడి వ్యవసాయదారులు, ఎక్కడెక్కడి రకరకాల పనులు తెలిసిన వాళ్ళు, బ్రాహ్మలు అందరూ వచ్చి అక్కడ నివాసాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కొత్తగా ఒక కంట్రీ లేదా ఒక సిటీ స్టార్ట్ అయ్యింది అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ రెసిడెన్సెస్ నిర్మించుకుంటారు కదా ఎవరైనా సరే. ఇక్కడ కొత్త ఊరు కాబట్టి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని అందరూ సంతోషంగా అక్కడ సెటిల్మెంట్స్ అన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు. ఈలోగా ఏం జరిగిందంటే, అక్కడ ఖాండవ వనాన్ని దహిస్తానని అగ్ని కోరుకున్నాడు. సరే వీళ్ళు సరే అన్నారు. ఇంకేంటో జరిగింది. అప్పుడు ఆయనకు సహాయం చేయడం కోసము మరి మాకేమైనా ఉంటే మేము సహాయం చేస్తామని మన అర్జునుడు కొంచెం డైరెక్ట్గానే అడిగాడు. ఇంకా అప్పుడు మన అగ్ని ఆయనకు ధనుస్సులు, బాణాలు, వరుణదేవుణ్ణి అడిగి ఇంకేంటో రథాలు అవన్నీ చాలా ఇప్పించాడు. అవన్నీ పెట్టుకున్నారు. ఆయన కృష్ణుడు ఇద్దరు కలిసి హెల్ప్ చేశారు అగ్నికి. ఒక్క మయుడు తప్పించుకుంటూ ఉంటే ఎందుకో తెలీదు అర్జునుడు పోని అన్నాడు. మన అగ్ని అన్నింటినీ దహించి వేస్తూ ఉంటే పూర్తిగా దగ్ధమయ్యేందుకు అవకాశం ఉండే, కానీ అర్జునుడు ఎందుకో మరి తెలీదు అంతవరకు అన్నింటినీ చంపుతూ వస్తూ ఉన్నవాడు సడన్గా మయుడు ప్లీజ్ హెల్ప్ మీ అనగానే సరే పోని అన్నాడు. అనగానే ఇంకా అగ్ని కూడా ఆగిపోయాడు, కృష్ణుడు కూడా ఆగిపోయాడు. దాంతో మయుడు ఏం చేశాడంటే చాలా సంతోషించి నేను నీకు ఒక సభ కట్టించిస్తానన్నాడు. ఒక శంఖం తెచ్చిస్తానన్నాడు, ఇంకేంటో అన్నాడు, గద తెచ్చిస్తానన్నాడు, ఇంకేంటేంటో అన్నాడు. అవన్నీ తెచ్చిచ్చాడు. ఒక మయ సభని చక్కగా అందంగా కట్టించాడు. అదే పుష్పక విమానం లాగా ఉంటుంది ఆ మయ సభ. ఆ తర్వాత ఈ యజ్ఞం చేసుకోవడానికి చాలా అందమైన ఏర్పాట్లన్నీ చేశాడు ధర్మరాజు. ఇవన్నీ చూస్తూ మన దుర్యోధనుడు అక్కడే ఉన్నాడు ఇంకా కొంతకాలం వాళ్ళ మేనమామతో సహా. ఇప్పుడేం జరిగిందంటే, శనైహి నెమ్మదిగా తాం సర్వాం సభాం, ఆ మొత్తం సభను దదర్శ చూస్తూ ఉన్నాడు. తస్యాం దివ్యాన్ అభిప్రాయాన్ దదర్శ కురునందనః న దృష్టపూర్వా యే తేన నగరే నాగసాహ్వయే. ఆ దివ్యమైన సభలో అభిప్రాయాలు, ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే,
ఎటువంటి ప్రణాళికలంటే నిజంగా గొప్ప గొప్ప ఐడియాస్. గొప్ప గొప్ప ఐడియాస్ ఎన్ని ఐడియాసో పెట్టి కట్టారు అమయ సభను. వాటన్నింటిని మన కురునందనుడు దదర్స చూస్తూ ఉన్నాడు. తేన ఆ దుర్యోధనుడి చేత అక్కడ ఉన్న ఆ సభలోని విషయాలు ఇంతకు ముందు దృష్టపూర్వాన్న ఆయన చూడలేదు. అసలు అటువంటి చెట్లు, అటువంటి కొలనులు, అటువంటి గదులు, అటువంటి ఏదో పక్కలు, అటువంటి ఆసనాలు, అటువంటి భోజనాలు, అటువంటి కుర్చీలు, అటువంటి కిటికీలు, అటువంటి తలుపులు, అటువంటి మొత్తం ఆయన ఎక్కడా చూడలేదు. అటువంటి అందమైనవన్నీ అక్కడ ఉన్నాయి. ఇంకా ఆయనకి తెలిసిందెంత? మన దుర్యోధనుడికి మొత్తం కలిపి తెలిసిందెంత? ఆయనకు నాగసాహ్వయం అన్న నగరం ఒకటి తెలుసు. మన దుర్యోధనుడికి మాక్సిమం హస్తినాపురం ఒకటి తెలుసు. ఆ హస్తినాపురంలో పాపం ఇంద్రప్రస్థంలో ఉన్నట్లాంటివి గాని, ఈ ముఖ్యంగా ఈ మయసభలో ఉన్నటువంటివి గాని ఎక్కడా కనపడలేదు. ఆయనకి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. సహ కదాచిత్ సభామధ్యే ధార్తరాష్ట్రः మహీపతిः స్ఫాటికం తలమాసాద్య జలం ఇతి అభిశంకయ స్వవస్త్రోత్కర్షణం రాజా కృతవాన్ బుద్ధిమోహితః. సహా ఆయన కదాచిత్ ఒకానొక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు నడుచుకుంటూ పోతూ ఉన్నాడు ఆ సభలో నుంచి. ఆ సభ మధ్యలో నుంచి పోతూ ఉంటే మన ధార్తరాష్ట్రుడు, మన మహీపతి దుర్యోధనుడు రాజు ఏదో ఒక స్ఫటికంతో చేసిన తలము ఉన్నది. ఒక భూమి ఏదో ఉన్నది ఎక్కడో ప్రాంతము స్ఫటికంతో చేశారు. అదెట్లా ఉన్నది అంటే, ఆ స్ఫటికము ఏదో నీళ్లు కదులుతున్నట్టుగా, అందులో పద్మాలన్నీ పూసి ఉన్నట్టుగా, ఆ రకంగా ఉండేసరికి జలం ఇతి అభిశంకయ నీళ్లున్నాయేమోననుకుని పాపం మన రాజు దుర్యోధనుడు స్వవస్త్ర ఉత్కర్షణం కృత్వా ఆయన పంచ కట్టుకున్నాడు గదా! వాటిని ఎత్తి పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. నీళ్లున్నాయి గదా అనుకోని ఆయనేం చేశాడు, ఆయన బుద్ధి మోహింపబడి ఆయన అవి నీళ్లు కాదు ఊరికినే స్ఫటికంతో చేసిన నేలలని అర్థం గాక నీళ్లున్నాయనుకున్నాడు పాపము. దాంతో ఈ పంచ ఎత్తి పట్టుకుని నడుస్తూ ఉన్నాడు కృతవాన్. అయితే జాగ్రత్తగా పంచ పైకెత్తి పట్టుకుని నెమ్మదిగా అడుగులేసుకుంటూ పోతే అది నీళ్లు లేవు ఆ నేల. ఊరికినే నేలది. ఆయనకి సిగ్గనిపించింది. దాంతో దుర్మనాః విముఖః చైవ పరిచక్రామ తాం సభాం. ఇంకా ఆయన మనసంతా చెదిరిపోయింది. ముఖమంతా వాలిపోయింది. ఆ రకంగా ఆ సభంతా తిరుగుతూ ఉన్నాడు. తతః ఇంకొకసారి ఏం జరిగిందంటే, స్ఫాటిక తోయాం వై స్ఫాటిక అంబుజ శోభితాం వాపీం మత్వా స్థలం ఇతి సవాసాః ప్రాపతజ్జలే. ఇంకొక చోట ఏం జరిగిందంటే, స్ఫటికంలాగున్న నీళ్లతో, స్ఫటికాలతో చేసిన ఏదో పద్మాలతో శోభిల్లుతూ ఉన్నది. ఇంతకు ముందు చూశాను నేను. స్ఫటికంలాగా కనిపిస్తాయి కానీ నీళ్ళేమీ ఉండవు. అక్కడ గూడా అంతే స్ఫటికంలాగా ఉంటే, స్వచ్ఛంగా నీళ్ళలాగా ఉన్నాయనుకోని నేను అనవసరంగా పంచ పైకెత్తుకొని వెళ్తూ ఉంటే, అక్కడ నీళ్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ గూడా ఇంతే ఊరికినే స్ఫటికంతో చేసిన ప్రాంతము, నేల, స్థలమే ఇది అని మత్వా అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, ఆ వాపిలోకి ఆయన వేసుకున్న వస్త్రాలతో సహా ఆ జలే నీళ్లలో ప్రాపతత్ ఢవీమని పడ్డాడు. పాపం ఒక చోట నీళ్ళేం లేవు ఇట్లానే ఉంటుంది ఇదంతా నేల అనుకున్నాడు. అట్లానే నడుచుకుంటూ పోయి ఢబీమని ఆ పూల్‌లో పడ్డాడు. ఆ స్విమ్మింగ్ పూల్‌లోనో ఏంటో ఆ పూల్‌లో పడ్డాడు. మొత్తం బట్టలన్నీ తడిసిపోయాయి. జలే నిపతితం దృష్ట్వా కింకరాః జహసుః భృశం వాసాంసి చ శుభాని అస్మై ప్రదదుః రాజశాసనాత్. ఇంకా ఆయన ఆ విధంగా జలే నిపతితం దృష్ట్వా నీళ్లలో దబీమని పడేసరికి అది చూసి అక్కడ కింకరులున్నారు. మన మయుడి దగ్గర చాలా మంది కింకరులున్నారు. వాళ్ళందరినీ ఈ మయ సభని మెయింటైన్ చేయడం కోసం మన మయుడే ఉంచాడు. ఎందుకు అంటే ఈ మయ సభ ఎటువంటిదంటే అది మామూలు మనుషులకి అర్థమయ్యేది గాదు. మామూలు మనుషులు దాన్ని మెయింటైన్ చేయలేరు. అవి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో
ఒకవేళ ఏమైనా అవుతే దాన్ని రిపేర్ ఎట్లా చేయాలో ఇటువంటివన్నీ వాళ్ళకి అందరికీ తెలిసే విషయం గాదది మరి స్పెషల్ అది. కాబట్టి ఆ మైడ్ ఏం చేశాడు చాలా మంది కింకర్లని కొంతమందిని ఆ మయసభని మెయింటైన్ చేయడం కోసము పని వాళ్ళని ఉంచి వెళ్ళాడు. ఇప్పుడేం జరిగిందంటే ఆ కింకర్లున్నారు. వాళ్ళు ఈయన ఇట్లా నీళ్ళలో పడేసరికి భృశం జహసుహు గట్టిగా నవ్వారు. ఇంక వాళ్ళేం చేశారు ఆయనకి శుభాని వాసాంసిచ మళ్ళీ పొడి బట్టలు ఏదో ఒక టవలు మళ్ళీ వేసుకోవడానికి పంచ అట్లాంటివన్నీ ఇచ్చారు. నీళ్ళలో పడ్డాడు కదా! పోయి దబీమని. కాబట్టి ఆయన పైకొస్తే మళ్ళీ టవల్ అవన్నీ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. రాజుగారి శాసనం ప్రకారం ఇస్తూ ఉన్నారు. కానీ ఈలోగా నవ్వారు. మనవాడికి చాలా దుఃఖమొచ్చింది. తథాగతం తు తం దృష్ట్వా భీమసేనః మహాబలః అర్జునః చ యమౌ చ ఉభౌ సర్వే తే ప్రాహసంతదా. ఆ విధంగా ఆయన అవస్థలు చూసి మన భీమసేనుడు, ఆ మహాబలుడు, మన అర్జునుడు, ఆ ఇద్దరు కవలలు అందరూ గూడా నవ్వుతూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు కజిన్స్ మరి. వాళ్ళు కజిన్స్ ఒకటే వయసు వాళ్ళు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు. వాళ్ళకు ఈ రకమైన రైవల్రీ గూడా నడుస్తుంది గాబట్టి, ఆయన కింద పడేసరికి, నీళ్ళలో పడేసరికి నవ్వొచ్చింది. మరి వాళ్ళు గూడా నవ్వారు. నా అమర్షయత్ తతః తేషాం అవహాసం అమర్షణః ఆకారం రక్షమాణః తు న సహ తాన్ సముదైక్షత. తతః ఇంకా మన అమర్షణుడు ఈయనకు ఇటువంటివన్నీ తట్టుకునే శక్తి లేదు, తితిక్ష లేదు. ఎవరైనా నవ్వితే ఊరుకోవడం అటువంటివన్నీ ఆయన చేయలేడు. ఆయన వల్ల గాదు. ఈ అవహాసము ఆయన్ని చూసి ఎగతాళిగా నవ్వుతూ ఉంటే, పరిహాసంగా నవ్వుతూ ఉంటే, దాన్ని ఆయన అమర్షయ తట్టుకోలేకపోయాడు. ఆయనకి దుఃఖమొస్తున్నది, కోపమొస్తున్నది ఈ అవమానానికి. కానీ ఆయన తు ఆకారం రక్షమాణః ముఖం చూపించట్లేదు వాళ్ళకి. వాళ్ళకి ముఖం చూపించట్లేదు. తాన్ సహా సముదైక్షత వాళ్ళని చూడట్లేదు గూడా. వాళ్ళ సైడ్ కూడా చూడలేదు. ఏమీ తెలియనట్టే, ఏమీ జరగనట్టే. ఆయన ఏది పెద్ద ప్రాబ్లమ్ అక్కడ జరిగినట్టే లేదు అన్నట్టుగానే ఏం చేస్తున్నాడంటే పునః వసనముత్క్షిప్య ప్రతరిష్యన్నివ స్థలం ఆరురోహ తతః సర్వే జహసుః తే పునః జనాః. పాపమైన నీళ్ళలో పడ్డాడు గదా అని వీళ్ళు కింకర్లు నవ్వితే నవ్వారు. కానీ ఆయనకి ఏదో పొడి బట్టలిచ్చారు. ఆయన పుచ్చుకోలేదు. కోపమొచ్చింది కదా! అందుకని పట్టించుకోనట్టే, ఏమి జరగనట్టే పునః మళ్ళీ వసనముత్క్షిప్య ఆయన పంచ పైకెత్తి పట్టుకుని ఏదో స్థలం పైకి ప్రతరిష్యన్నివ గట్టెక్కుతున్నట్టుగానే ఆరురోహ ఎక్కాడు. తతః ఇంకేముంది అక్కడ సర్వేతే జనాః అక్కడున్న జనులందరూ పునః మళ్ళీ మళ్ళీ జహసుః నవ్వుతూనే ఉన్నారు. పోనీ అక్కడికే అయిపోయిందా మన కష్టము? ఇంకొకసారి ఏం జరిగిందంటే, ఇదంతా చదువుతుంటే నాకేమనిపించిందంటే, ఈ మయసభైన మాయలాగా కట్టాడు గాబట్టి, అది ఒక్కొక్క చోట నీళ్లు లేని చోట ఉన్నట్టుగా, ఒక్కొక్క చోట నీళ్లుంటే లేనట్టుగా, ఈ రకంగా రకరకాలుగా ఉండొచ్చు. నా ఉద్దేశం ప్రకారం ప్రాబబ్లీ అది మాటి మాటికి మారిపోతూ ఉన్నదో ఏమో కూడా. ఏదో ఆకాశము ఎప్పుడూ అట్లానే ఉంటుందంటే ఉండదు. ఒక్కొక్కసారి మబ్బులొస్తాయి, ఒకసారి మబ్బులు ఎర్రగా ఉంటాయి, ఓసారి యెల్లో కలర్‌లో ఉంటాయి, ఒకసారి బ్లూ కలర్‌లో ఉంటాయి, ఒకసారి తెల్లగా ఉంటాయి, ఒకసారి ఏమీ ఉండవు. ఏంటేంటో జరుగుతుంటుంది గదా! అట్లా ఇక్కడ గూడా మయసభ గూడా రకరకాలుగా మారుతూ ఉన్నదో ఏమో! ప్రాబబ్లీ తెలిసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుందో ఏమో! ఈయన ఎంత జాగ్రత్తగా ఉన్నా గూడా ఎందుకంటే ఈయనొక్కడికే ఇట్లాంటివి జరిగాయి అక్కడ విచిత్రంగా. ఏంటో మరి అక్కడ ఇంతమంది ఉంటున్నారు. అందులోనే మయసభలోనే మన ధర్మరాజు వాళ్ళందరూ గూడా అక్కడే ఉంటారు. పైగా దుర్యోధనుడితో పాటే ఆయన మేనమామ శకుని కూడా ఉన్నాడు. అందరికీ జరిగాయో లేదో మన వ్యాసుల వారు మనకు చెప్పలేదు. ఆ తర్వాత మళ్ళీ దుర్యోధనుడు, శకుని మాట్లాడుకుంటూ ఉన్న మాటల్లో శకుని నాకు గూడా ఇట్లానే జరిగిందిలే అని ఎప్పుడు అనను గూడా లేదు. కాబట్టి ప్రాబబ్లీ అందరికీ గాదేమో ఈయనకొక్కడికే స్పెషల్‌గా జరిగిందేమో ఈ ఫెసిలిటీ. ప్రాబబ్లీ దుర్యోధనుడికి ఒక్కడికే ఉన్నదో, లేదా దుర్యోధనుడికొక్కడికే అర్థం గావట్లేదో. ఎట్లా గుర్తించాలో. నీళ్ళెక్కడున్నాయో నీళ్ళెక్కడ లేవు, గోడలెక్కడున్నాయో గోడలెక్కడ లేవో
గడపలెక్కడున్నాయో, గడపలెక్కడ లేవో ఇటువంటివన్నీ ఐడెంటిఫై చేసే శక్తి దుర్యోధనుడికి ఒక్కడికే లేదో, లేకపోతే ఆ మయసభకే దుర్యోధనుడిని చూస్తే ఇంత కామెడీనో తెలీదు. ఆయనొక్కడికే పాపం ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ద్వారంచ వివృతాకారం లలాటేన సమాహనత్ సంవృతం చ ఇతి మన్వానః ద్వారదేశాదుపారమత్. ఒకసారేం జరిగిందంటే ఆయన ఒకవైపు నుంచి ఎటునుంచో వెళ్తూ ఉన్నాడు ఆ సభలో. ఒక ద్వారము వివృతాకారం బాగా విశాలంగా తెరుచుకుని ఉన్నది అని ఆయనకనిపించింది. సరే తలుపు తెరిచి ఉంది గదా! అని ఆయన గబగబా వెళ్తూ ఉంటే, టక్కుమని కొట్టుకున్నది. చూసేసరికి తలుపు తెరిచి లేదు. మూసే ఉంది. తెరిచి ఉన్నట్టుగా కనిపించిందాయనకి. దాంతో ఆయన లలాటేన సమాహనత్ తలకి దెబ్బ తాకింది పాపము. నుదురు బొప్పి గట్టింది మనవాడికి. సరే ఇంకొకసారి ఏం జరిగిందంటే ద్వారమేదో సంవృతం మన్వానః తలుపు వేసి ఉంది అనుకున్నాడాయన. ఆ దేశాత్ ఇంక అక్కడి నుంచి ఉపారమత్ వెళ్ళిపోయాడు. ఒక సైడ్ నుంచి వెళ్తూ ఉంటే తలుపు వేసినట్టు ఆయనకనిపించి అటునుంచి వెళ్ళిపోయాడు. కానీ బేసికల్లీ అక్కడ తలుపు తెరిచే ఉన్నది. ఆయనకి తెలియట్లేదు ఎందుకో. ఎందుకో తెలీదు గానీ, స్పెసిఫిక్‌గా ఓన్లీ దుర్యోధనుడికి మాత్రమే తలుపులు వేసున్నాయో, మూసున్నాయో, నీళ్లున్నాయో, నేలున్నదో ఏంటో ఆయనకర్థం గావట్లేదు. ఎందుకో తెలీదు. ఏవం ప్రలంబాన్ వివిధాన్ ప్రాప్య తత్ర విశాంపతే పాండవేయ అభ్యనుజ్ఞాతః తతః దుర్యోధనः నృపः అప్రహృష్టేన మనసా రాజసూయే మహాక్రతౌ ప్రేక్ష్య తాం అద్భుతాం వృద్ధిం జగామ గజసాహ్వయం. ఏవం ఈ విధంగా ఓ విశాంపతే జనమేజయ తత్ర అక్కడ ఆ సభలో మయసభలో మనవాడు దుర్యోధనుడు ఆ రాజుగారు వివిధాన్ ప్రలంబాన్ రకరకాల విచిత్రమైన అనుభవాలను ఇటువంటి అవమానాలతో కూడిన కష్టాలను ప్రాప్య పొంది తతః ఇంకా ఆయన పాండవేయ అభ్యనుజ్ఞాతః మన ధర్మరాజు దగ్గర సెలవు పుచ్చుకుని మహాక్రతువు ఆ రాజసూయమన్న మహాక్రతువుని చూసి అప్రహృష్టేన మనసా మనసంతా చాలా దుఃఖంతో నిండి ఉంటే తాం అద్భుతాం వృద్ధిం ఆ రాజసూయ యాగము దానివల్ల మన పాండవులకు కలిగిన అటువంటి సమృద్ధి ఈ అద్భుతము ఇదంతా చూసి మనసు చెదిరిపోయి దుఃఖంతో మనసంతా శోకంతో నిండి ఉంటే అదే విధంగా మొహం మార్చుకుని గజసాహ్వయం జగామ హస్తినాపురానికి బయలుదేరాడు మన దుర్యోధనుడు ఫైనలీ. పాండవ స్త్రీ ప్రతప్తస్య ధ్యానగ్లానస్య గచ్చతః దుర్యోధనస్య నృపతేః పాపామతిః అజాయత. పాండవుల యొక్క ఇటువంటి శ్రీ ఐశ్వర్యాన్ని చూసేసరికి మనవాడికి ఎంత తాపం కలుగుతున్నది అంటే ప్రతప్తము రగిలిపోతూ ఉన్నది గుండె ఆయనకి. అంతగా ఆయన రగిలిపోతూ ఉన్నాడు. ఆయన వేగిపోతూ ఉన్నాడు. ఆ వేదన తట్టుకోలేకుండా ఉన్నాడు వాళ్ళ ఐశ్వర్యాన్ని చూసి. ధ్యానగ్లానస్య ఇంకదే పరధ్యానంలో ఉండి మనవాడు గచ్చతః వెళ్తూ ఉన్నాడు. అటువంటి దుర్యోధనుడు ఆ నృపతి ఆయన యొక్క మతి ఇప్పుడు ఆయన మతంతా చెడిపోయింది. ఆయన బుద్ధి చెడిపోయింది. వాళ్ళ ఐశ్వర్యం చూసి, వాళ్ళ వృద్ధి చూసి ఆయన బుద్ధి మొత్తం చెడిపోయింది. పార్థాన్ సుమనసః దృష్ట్వా పార్థివాంశ్చ వశానుగాన్ కృత్స్నం చాపి హితం లోకం ఆకుమారం కురుద్వః. ఓ కురుద్వః జనమేజయ. మనవాడు పార్థులనేమో సుమనస్కులుగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మనసు శాంతిగా, సమృద్ధిగా, ఆనందంగా, హర్షంతో నిండి ఉన్నది. పైగా పార్థివులందరూ, రాజులందరూ వాళ్ళ వశంలో ఉండి అనుగమిస్తూ ఉన్నారు. అసలు లోకము ఇదేం గోల. ఆకుమారం లోకం పసి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి వాళ్ళు అందరూ కృత్స్నము
పాండవుల హితాన్నే కోరుతూ ఉన్నారు. ఇదంతా చూస్తే కడుపు రగిలిపోతూ ఉన్నది దుర్యోధనుడికి. మహిమానం పరం చాపి పాండవానాం మహాత్మనాం దుర్యోధనః ధార్తరాష్ట్రః వివర్ణః సమపద్యత. ఇంకా ఆ మహాత్ములు పాండవుల యొక్క పరమ మహిమ, వాళ్ళ మాహాత్మ్యం, వాళ్ళ విస్తారము, వాళ్ళ వ్యాప్తిని చూస్తూ ఉంటే మన ధార్తరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడి యొక్క ముఖమంతా వివరణమైపోతూ ఉన్నది. ముఖమంతా వాడిపోతూ ఉన్నది. దుఃఖం పొంగుకొస్తున్నది. సహ తు గచ్చన్ అనేకాగ్రహ సభామ్యేవ అనుచింతయన్ శ్రియం చ తాం అనుపమాం ధర్మరాజస్య ధీమతః ప్రమత్తః ధృతరాష్ట్రస్య పుత్రః దుర్యోధనః తదా న అభ్యభాషత్ సుబలజం భాషమాణం పునః పునః. సహ మనవాడు ఆ విధంగా గచ్చన్ పోతూ ఉన్నాడు. ఇంకా మన హస్తినాపురానికి బయలుదేరారు ఇద్దరు. మన శకుని, మన దుర్యోధనుడు రథం ఎక్కిపోతూ ఉన్నారేమో. సారథి వాళ్ళు ఉండిండొచ్చు, పరివార దళం ఉండిండొచ్చు, వాళ్ళ వెనకాల చాలా మంది వస్తూ ఉండిండొచ్చు వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళు. ఈ రకంగా వెళ్తూ ఉన్నాడు. దారిలో రథంలో కూర్చున్నాడు. ఆయన మనసు అనేకంగా ఉన్నది. రకరకాలుగా పరిపరి విధాలుగా పోతూ ఉన్నది ఆయన మనసంతా. ఆ సభనే ఆలోచిస్తున్నాడు. ఆయనకు ఆ సభ కావాలి, ఆయనకి సభ కావాలి, ఆ సభనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. పైగా మన ధీమంతుడైన ధర్మరాజు యొక్క అనుపమానమైన సాటి లేని ఆ ఐశ్వర్యాన్ని అదే పనిగా గుర్తు చేసుకుంటున్నాడు. ఒకవైపు మాటి మాటికి ఆ సభ గుర్తుకొస్తున్నది. ఒకవైపు మాటి మాటికి ధర్మరాజు యొక్క ఐశ్వర్యాలన్నీ గుర్తుకొస్తున్నాయి. దాంతో ఆయన మనసు ఎట్లానో ఎటు పడితే అటు పోతూ ఉన్నది. ప్రమత్తుడై ఉన్నాడు, అప్రమత్తంగా లేడు, ఆదమరిచి ఉన్నాడు. మన ధృతరాష్ట్రుడి పుత్రుడు దుర్యోధనుడు తదా అప్పుడు పాపము మన సుబలజుడు, సుబలుడి యొక్క కొడుకు సౌబలుడు శక్కుని మాట్లాడుతూ ఉన్నాడు మేనల్లుడితో. ఎందుకు అంటే వీళ్ళున్న ప్రదేశం నుంచి హస్తినాపురానికి వెళ్ళడానికి కొన్ని గంటలు పడుతుంది. ఇంక వాళ్ళు అట్లా వెళ్తూ ఉంటే దారిలో మన శకుని పలకరించినా కూడా అనట్లేదు, ఆనట్లేదు. పరధ్యానంగా ఉన్నాడు. మాటి మాటికి పలకరిస్తూ ఉంటే కూడా ఏమీ అనకపోయేసరికి అనేకాగ్రం తు తం దృష్ట్వా శకునిః ప్రత్యభాషత దుర్యోధన కుతో మూలం నిశ్వసన్నివ గచ్చసి అని అడిగాడు. మన శకుని ఆ రకంగా అనేకాగ్రంగా ఉన్నది. ఆయన బుద్ధి పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటే ఆయన్ని దృష్ట్వా చూసి శకుని ఆయనతో ఈ విధంగా ప్రత్యభాషత అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఓ దుర్యోధన, ఎందుకయ్యా కుత్తోమూలం ఏ కారణానికి ఇట్లా నిట్టూర్పులన్నీ వీడుస్తూ వస్తూ ఉన్నావు? ఎందుకు? మన ఇంటికి మనం వెళ్తుంటే సంతోషంగా వెళ్ళొచ్చు కదా. నీకేమంత దుఃఖం వచ్చింది? ఎందుకు నిట్టూరుస్తూ వస్తూ ఉన్నావు? ఏమి కారణము అని అడిగాడు వాళ్ళ మేనమామ. దుర్యోధనుడు ఏం చెప్తున్నాడంటే, ఏమి చెప్పను మామయ్య, దృష్ట్వా ఇమాం పృథివీం కృత్స్నాం యుధిష్ఠిర వశానుగాం జితాం అస్త్రప్రతాపేన శ్వేతాశ్వస్య మహాత్మనః తంచ యజ్ఞం తదా భూతం దృష్ట్వా పార్థస్య మాతులా యథా శక్రస్య దేవేషు తదా భూతం మహాద్యుక్తే అమర్షేణ సుసంపూర్ణః దహ్యమానః దివానిశం శుచి శుక్రాగమే కాలే శుష్యే తోయమివ అల్పకం. మాతులా మామయ్య, అదిగో అక్కడ చూసావా, ఇమాం పృథివీం కృత్స్నాం, ఈ మొత్తం భూమంతా కూడా యుధిష్ఠిర వశానుగాం, యుధిష్ఠుడి వశంలోకి వచ్చింది. మొత్తం ఆయన సామ్రాట్ అయి కూర్చున్నాడు ఇప్పుడు. దాన్ని దృష్ట్యా చూస్తూ ఉంటేనే నాకు రగిలిపోతూ ఉన్నది. పైగా మహాత్ముడు శ్వేతాశ్వుడు తెల్లటి గుర్రాలు పూల్చిన రథంతో బయలుదేరి వెళ్ళి మన అర్జునుడు అస్త్ర ప్రతాపంతో మొత్తం భూమిని ధర్మరాజు కోసం జయించి తీసుకుని వచ్చి ఆయనకు అప్పజెప్పాడు. పైగా యజ్ఞం చూసావా మామయ్య నువ్వు? తదాభూతం యజ్ఞం దృష్ట్వా, అటువంటి యజ్ఞం నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? అటువంటి యజ్ఞం నిజంగా చూసావా మామయ్య ఎప్పుడైనా? ఆ పార్థుడు ధర్మరాజు చేసుకున్న యజ్ఞమో, పైగా ఏదో దేవతలందరూ ఇంద్రుడికి కప్పాలు కట్టినట్టు, ఏదో కానుకలు తెచ్చి అప్పగించినట్టు
మొత్తం అందరూ ఆయనకి తీసుకొనొచ్చి కానుకలు ఇస్తూ ఉంటే, దేవతల్లో ఇంద్రుడిలాగా ఈ భూమి మీద ధర్మరాజు అట్లా అంత జ్యుతులతో ఓహో! ప్రకాశిస్తూ ఉంటే, ఇంకా అమర్ష గాకపోతే తట్టుకోలేక నేను అల్లాడుతుంటే, "నువ్వు మళ్ళీ ఏమి" అని ప్రశ్నిస్తావా మామయ్య? సుసంపూర్ణంగా మామూలు సంపూర్ణం గాదు. మొత్తం మామూలు పూర్ణం గాదు, సంపూర్ణం. పైగా మామూలు సంపూర్ణం గాదు, సుసంపూర్ణంగా అమర్షతో నిండి ఉన్నాను. తట్టుకోలేకుండా ఉన్నాను. దివానిశం పగలు లేదు, రాత్రి లేదు. గుర్తుకొచ్చినప్పుడల్లా దహ్యమానః నాకు మండుతున్నది ఒళ్ళు. ఎట్లా అంటే ఎంతగా దహించుకుని పోతూ ఉన్నాను. ఎంత కాలిపోతున్నానో తెలుసా నాకు. ఈ తట్టుకోలేని, ఓర్వలేని తనంతో అంటే శుచి గ్రీష్మ ఋతువులో శుక్రాగమే శుక్రము అంటే జ్యేష్ఠ మాసము. మే నెల ఎర్రటి ఎండల్లో, మండు వేసవిలో ఆ కాలంలో అల్పతోయంతో కొద్దిపాటి నీళ్లుంటే ఎట్లా ఎండిపోతాయి భూమి మీద? ఎర్రటి ఎండాకాలంలో భూమి మీద అంతంత మాత్రం నీళ్ళు అక్కడక్కడ మడుగులేమైనా ఉంటే ఎట్లా ఎండిపోతాయో, అట్లా నా గుండె మండుతున్నది. మొత్తం నాలో సారమంతా ఆవిరైపోతూ ఉన్నది. అసలు సుఖం లేకుండా ఉన్నాను. కస్య చూసావా మామయ్య పైగా నువ్వు అడుగుతున్నావు. ఇదిగో వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ వెళ్లి ఏమేమో తీసుకొనొచ్చి మొత్తం భూమంతా ఆయనకు అప్పజెప్పారు. ఈయనేమో కూర్చొని పెద్ద యజ్ఞాలన్నీ చేసుకున్నాడు. ఏదో ఇంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంటే నాకసలే ఒళ్ళు మండుతుందంట. పైగా సాత్వత ముఖ్యేన శిశుపాలం నిపాతితం. నచ తత్ర పుమానాసీత్ కశ్చిత్ తస్య పదానుగః. ఆ సాత్వత ముఖ్యుడు కృష్ణుడు శిశుపాలుణ్ణి చంపితే ఒక్కడు మామయ్య ఒక్కడైనా సరే తస్య పదానుగః ఆయనను అనుసరించి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళైనా సరే ఒక్క మనిషి తత్ర అక్కడ ఆయన వైపు నిలబడ్డారా? లేరు గదూ! ఒక్కళ్ళేడు. శిశుపాలుడిని అట్లా అన్యాయంగా చంపుతూ ఉంటే కృష్ణుడు కుయ్యమన్నవాడు లేడక్కడ. ఎందుకనుకుంటున్నావు నువ్వు? తెలుసా? దహ్యమానా హి రాజానః పాండవోద్ధేన వహ్నినా క్షాంతవంతః అపరాధం తం కః హితం క్షంతుమర్హతి. ఆ రాజులందరూ గూడా పాండవుడి యొక్క ఉద్ధతి అన్న అగ్నిలో కాలిపోయారు. ఒక్కడు గూడా మొత్తం అందరూ ఆవిరైపోయారు. వాళ్ళందరూ గూడా కృష్ణుడు చేసిన ఆ అపరాధాన్ని క్షమించి ఊరుకున్నారు. అసలు నిజంగా కృష్ణుడు చేసిన అపరాధం మామయ్య దాన్ని కః క్షంతుమర్హతి. నిజంగా ఎవడైనా క్షమించగలడా? అన్యాయంగా శిశుపాలుని చంపాడు. అన్యాయంగా శిశుపాలుని చంపితే కూడా వద్దు అన్నవాడు గాని, కాదన్నవాడు గాని లేడు ఒక్కడు గూడా. వాసుదేవేన తత్కర్మ తథాయుక్తం మహత్కృతం సిద్ధం చ పాండవేయానాం ప్రతాపేన మహాత్మనాం. ఎందుకో తెలుసా మామయ్య? ఎందుకు కృష్ణుడు అంత అన్యాయంగా శిశుపాలుడిని చంపేస్తుంటే గూడా ఒక్క రాజు గూడా నోరు తెరిచి మాట్లాడలేదు. శిశుపాలుడి వైపు ఎందుకు నిలబడలేదో తెలుసా? వాసుదేవుడు అట్లాంటి పని చేస్తుంటే తథా అటువంటి అయుక్తమైన మహత్తయుక్తం చెయ్యరాని మహత్ అపరాధం ఆయన చేస్తూ ఉంటే గూడా అనుచితమైన, అయుక్తమైన, మహదయుక్తమైన తప్పు పని చేస్తూ ఉంటే గూడా కృష్ణుడు పాండవేయుల మహాత్ముల ప్రతాపాన్ని చూసి మిగిలిన రాజులందరూ మూసుకొని నిలబడ్డారు. ఒక్కడు గూడా శిశుపాలుడికి సపోర్ట్ చేయలేదు. ఇది సిద్ధం తెలుసా? ఇది నిజం. జరిగిందేమంటే కృష్ణుడు అటువంటి తప్పు పని చేస్తుంటే గూడా ఏమిరా అని అడిగేవాడు ఎందుకు లేడు అంటే అందరూ పాండవులకు భయపడి నిలబడ్డారక్కడ. తదా హి రత్నాని ఆదాయ వివిధాని నృపం ఉపతిష్ఠంతి కౌంతేయం వైశ్యాః ఇవ కరప్రదాః. తదా అట్లానే మిగిలిన వాళ్ళు రాజుల్ని పక్కన పెట్టు. మిగిలిన వాళ్ళని చూద్దాము. అసలు ఆ రాజులు వాళ్ళలో క్షాత్రము లేదు, పౌరుషము లేదు. పాండవులకు లొంగిపోయి నిలబడ్డారట్లా. అంత మాత్రమే గాదు. ఆ నృపాహ రాజులందరూ గూడా రత్నాలన్నీ పుచ్చుకునొచ్చి ఆ రాజుకి, ధర్మరాజుకి రకరకాల రత్నాలను తీసుకొనొచ్చి ఆయన పక్కన ఆయనకి సమర్పిస్తూ ఉపతిష్ఠంతి నిలబడ్డారు. ఎట్లానో తెలుసా? ఏదో వైశ్యులు మన వర్తకాలు
వాణిజ్యాలు చేసే వైశ్యులెవరున్నారో వ్యాపారస్తులు, వాళ్ళందరూ గూడా వాళ్ళకి ఏవేవైనా ప్రాఫిట్స్ ఒస్తే, అందులో నుంచి టాక్సెస్ గవర్నమెంట్‌కి ఎట్లా గడతారో, అట్లా రాజులు అంత అన్యాయంగా కర్రాలు పట్టుకొనొచ్చి కప్పలప్పజెప్తూ ఉన్నారు వరుసబెట్టి లైన్‌గా నిలబడి. శ్రియం తథావిధం దృష్ట్వా జ్వలంతీం ఇవ పాండవే అమర్షవసమాపన్నః దహ్యేऽహం అతదోచితః. తథావిధం శ్రియం. అటువంటి ఐశ్వర్యం మావయ్య, అటువంటి ఐశ్వర్యం. ఎట్లా అంటే పాండవే ఆ ధర్మరాజు దగ్గర ఉన్న ఐశ్వర్యం ఎటువంటిదంటే జ్వలంతీం శ్రియం. ప్రకాశిస్తది. జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నదది. ఉద్ధతితో అంతటి ఐశ్వర్యం ఉంటే దాన్ని చూస్తే అమర్షవసమాపన్నః తట్టుకోలేక నేను దహించుకుని పోతున్నాను లోపల లోపల నుంచి. అసలు నేను చాలా మంచివాడిని మావయ్య. అసలు మంచివాడిని నేను. అతదోచితః అటువంటి దుర్బుద్ధులు, దురాలోచనలు నాకు లేవు. నేను మంచివాడిని. ఇటువంటి ఆలోచనలు ఈ విధంగా దహించుకుని పోవడాలు నాకు లేవు. కానీ ఇప్పుడు వీళ్ళ ఐశ్వర్యం చూస్తే అట్లా ఉన్నది నాకు. వహ్నిం ఏవ ప్రవేక్ష్యామి భక్షయిష్యామి వా విషం అపహ వాపి ప్రవేక్ష్యామి నహి శక్ష్యామి జీవితం మామయ్య. ఇంక నేను తట్టుకోలేను. జీవితం న శక్ష్యామిహి నేను బ్రతికి ఉండలేను. వాళ్ళ ఐశ్వర్యం చూస్తూ చూస్తూ ఇంత ఓర్వలేని తనంతో దహించుకుని పోతూ తట్టుకోలేక నేను బ్రతికుండడం కుదరదు మామయ్య. నేను బ్రతికుండనింక. వహ్నిం ఏవ ప్రమేక్ష్యామి నేను చితి పేర్చుకుని ఆ అగ్ని మంటల్లోకి దూకేస్తాను. లేకపోతే విషం భక్షయిష్యామి లేదా విషం తాగి చచ్చిపోతాను. వాపి లేకపోతే అపహ ప్రవేక్ష్యామి నీళ్ళలోకి దూకేస్తాను. ఏదో ఒకటి చేస్తాను మామయ్య. ఏదో నీళ్ళలోకైనా దూకేస్తాను, అగ్నిలోకి దూకుతాను, లేదా విషం తాకైనా చస్తాను గాని నేను మాత్రం వాళ్ళ ఐశ్వర్యం చూసి, వాళ్ళ వృద్ధి చూసి, వాళ్ళ ఉన్నతి చూసి బ్రతికుండడం మాత్రం కుదరదు. కహ హి నామ పుమాన్ లోకే మర్షయిష్యతి సత్వవాన్ సపత్నాన్ రుధ్యతః దృష్ట్వా హానిమాత్మనః ఏవ చ. అసలు ఈ లోకంలో మామయ్య కహ నామ సత్వవాన్ పుమాన్ బలం కలిగిన వాడు, సత్తువ ఉన్నవాడు, శక్తి సామర్థ్యాలున్న మనిషి ఎవడైనా సరే ఎట్లా మర్షయిష్యతి తట్టుకుంటాడు మావయ్య. సపత్నులు శత్రువులను చూద్దామా అంటే వాళ్ళు ఉద్ధతితో వృద్ధితో ఉన్నారా? ఆత్మనః హాని. నన్ను చూసుకుందామంటే నేనేమో వృద్ధి లేకుండా ఇట్లా పడున్నానా? ఎదుగు బొదుగు లేకుండా నేను ఇట్లా పడున్నాను. వాళ్ళు మాత్రం అంతకంతకు వృద్ధి చెందుతూ ఉన్నారు. ఇది చూస్తూ ఉంటే తను బాగుపడట్లేదు, తన శత్రువులు బాగుపడుతున్నారంటే ఎవడైనా సరే మనిషి అన్నవాడు తట్టుకోగలడా మామయ్య? ఈశ్వరత్వం పృథివ్యాః చ వసుమత్తాం చ తాదృశీం యజ్ఞం చ తాదృశం దృష్ట్వా మాదృశః కః న సంజ్వరేత్. వాళ్ళ యొక్క ఈ పృథివి పైన ఈశ్వరత్వము, ఈ భూమి పైన వాళ్లకున్న అధికారము, ఆధిపత్యము, పైగా తాదృశీం వసుమత్తాం అటువంటి వసువులు ఐశ్వర్యాలు మావయ్య. అటువంటి ఐశ్వర్యాలు మొత్తం భూమి మీద వాళ్ళ ఈశ్వరత్వాలు. తాదృశం యజ్ఞం అటువంటి యజ్ఞము. ఆ ధర్మరాజు ఐశ్వర్యం చూసావా? ధర్మరాజు యొక్క మొత్తం భూమి పైన ఈశ్వరత్వం చూసావా? ఆ ధర్మరాజు యొక్క యజ్ఞం చూసావా? ఆయన చేసిన యజ్ఞము. అటువంటివన్నీ చూస్తే మాదృశః నా వంటి వాడికి ఎవడికి జ్వరం రాకుండా ఉంటుంది మావయ్య? ఎవడు జ్వరం తెచ్చుకోకుండా ఉంటాడు? తాపత్రయాలతో తపించిపోకుండా ఉంటాడు? అశక్తః చ ఏకః ఏవాహం తాం ఆహర్తుం నృపశ్రియం సహాయాంశ్చ న పశ్యామి తేన మృత్యుం విచింతయే. నేను ఒక్కడిని మామయ్య, నేను ఒక్కడిని. ఆ ధర్మరాజుకి నలుగురున్నారు. కృష్ణుడున్నాడు, ఇంకో దారుణ పోయే వాళ్ళందరూ ఉన్నారు. నాకెవరున్నారు మామయ్య? నాకెవ్వరూ లేరు. నేను ఒక్కడినే. నేను అశక్తుణ్ణి. నేను ఏకః ఒక్కడినే. నేను ఒక్కడిని, పోనీ నేను ఒక్కడిని సాధించుకోగలనా అంటే నాకంత శక్తి సామర్థ్యాలు కూడా లేవు మామయ్య. తాం నృపశ్రియం ఆహర్తుం అటువంటి రాజ్య ఐశ్వర్యాలను
తెచ్చుకోవడానికి ఏ సహాయము లేకుండా ఉన్నాను. నాకే సహాయం కనిపించట్లేదు మామయ్య. తేన అందుకని మృత్యుం విచింతయ అందుకని చచ్చిపోదామని నిర్ణయించుకుంటున్నాను. నేను ఒక్కడున్నాను. నేనొక్కడిని సాధించలేను. నాకు తెచ్చిపెట్టే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఏ సహాయం లేకుండా ఉన్నాను. అందుకే నేను బ్రతికుండనింక. వాళ్ళ ఐశ్వర్యం చూసి నేను తట్టుకోలేను. కృతః యత్నః మయా పూర్వం వినాశే తస్య సౌబల తచ్చ సర్వమతిక్రమ్య సహ వృద్ధః అప్సు ఇవ పంకజం. సౌబల మామయ్య నేను ఊరుకున్నానా ఇంతకాలము? మయా నా చేత పూర్వము తస్య వినాశే ధర్మరాజు చచ్చిపోవడం కోసము యత్నః కృతః ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఒక్కసారి కాదు ఎన్నో ప్రయత్నాలు చేశాను. ధర్మరాజు బాగుపడకూడదని, ధర్మరాజు చచ్చిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. తచ్చ సర్వమతిక్రమ్య మొత్తం అన్ని దాటాడు. నేను నిప్పుల్లోనే వేశానా, నీళ్లలోనే వేశానా, విషాలే పెట్టానా, ఎన్ని చేశాను మామయ్య, ఎన్ని చేశాను. ఒక్కటైనా వదిలిపెట్టానా? ఒక్క ఉపాయం వదిలిపెట్టలేదు. ఏది చేసినా సరే తప్పించుకుంటాడు. అన్నీ తప్పించుకుని ఇప్పుడు చూసావా? అప్సు పంకజం ఇవ ఏదో తామర తంపరలాగా వృద్ధి చెందుతూ ఉన్నాడు. అంతకంతకు వృద్ధి చెందుతున్నాడు. ఇంక నేను ఎట్లా ఆపాలి వీణ్ణి? ఎట్లా నేను ఆపాలి మామయ్య? వాణ్ణి ఆపలేను. వాడి వృద్ధిని ఆపలేను. ఆ వృద్ధిని చూసి నాకొస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేను. పోనీ నాకెవడైనా హెల్ప్ చేస్తాడంటే ఎవడూ లేడు. నేను చేసుకోగలనంటే నాకు రాదు. ఇంకెందుకు నేను బతికుండడం? తేన దైవం పరం మన్యే పౌరుషం తు నిరర్థకం. ధాతరాష్ట్రాః హీయంతే పార్థాః వర్ధంతి నిత్యశః. ఎప్పుడు చూసినా ధృతరాష్ట్రుడి వాళ్ళందరూ నశించిపోతూ ఉంటారు. పార్థులందరూ వృద్ధి చెందుతూ ఉంటారు. అప్పుడు చూసినా ఇట్లానే జరుగుతూ ఉంటుంది. మన పౌరుషం ఎందుకు పనికిరాదు మావయ్య? మన పౌరుషం దేనికి పనికిరాదు. నిరర్థకం, వ్యర్థం. మన పౌరుషం వ్యర్థం. దైవమే పరం. ప్రారబ్ధం అన్మాయ మొత్తం ప్రారబ్ధం. ప్రారబ్ధమే దీనికి అంతటికి కారణం అనుకుంటున్నాను. మనకు పౌరుషం ఉండి ఉపయోగం ఏం మావయ్య? వాళ్ళు బాగుపడుతూనే ఉంటారు. మనమే ఇట్లా ఎప్పుడు చూసినా తగలడతాం. సహాహం శ్రియం చ తాం దృష్ట్వా సభాం తాం చ తథా విధాం రక్షిభిః చ అవహాసం తం పరితప్య యథా అగ్నిన. మావయ్య సహాహమా నేను తాం సభాం శ్రియం దృష్ట్వా ఆ సభ ఐశ్వర్యం మావయ్య. అసలు ఆ సభ చూడు నువ్వు. ఆ సభ చూడు నువ్వు మావయ్య. నువ్వు చూసావుగా దాని ఐశ్వర్యం చూసావా నువ్వు? తదావిధం అసలు అది ఎట్లా ఉన్నది అట్లా ఉన్నది. అది అట్లా ఉన్నది ఆ మైసభ. పైగా రక్షిభిః ఆ సభను రక్షించే వాళ్ళు నన్ను చూసి అపహాస్యంగా నవ్వారు. నీకు తెలుసు కదా మావయ్య, నీకు తెలీదు? అందుకని అగ్నినా యథా పరితప్య అగ్నిలాగా రగిలిపోతూ ఉన్నాను నేను. అగ్నిలాగా మండిపోతున్నాను నేను. తట్టుకోలేకుండా ఉన్నాను. సహ మాం అభ్యనుజానీహి మాతుల అద్య సుదుఃఖితం అమర్షంచ సమావిష్టం ధృతరాష్ట్రే నివేదయ. నువ్వు పో మావయ్య, నువ్వు పో. నేను ఇంటికి కూడా రాను. నేను రాను మావయ్య ఇంటికి. నువ్వు పోయి మా నాన్నకు చెప్పు పో. తట్టుకోలేక వాడు చాలా అవస్థ పడుతూ ఉన్నాడు. ఉంటాడో పోతాడో అని మా నాన్నకు నువ్వే చెప్పు. సహ మా నాకు అభ్యనుజానీహి నాకు అనుజ్ఞ ఇవ్వు మావయ్య. నన్ను వదిలిపెట్టు మావయ్య. ఊరికి నాతో మాట్లాడొద్దు. అదే ఇప్పుడు చాలా దుఃఖంతో ఉన్నాను. పోయి మా నాన్నకు నువ్వే చెప్పు నాకు వచ్చిన కష్టం అన్నాడు. శకుని ఓపిక చేసుకుని ఇది మొత్తం విన్నాడు. ఇంకా ఆయన మన దుర్యోధనుడికి ఏం చెప్తున్నాడంటే, దుర్యోధన నతే అమర్షః కార్యః ప్రతి యుధిష్ఠిరం భాగధేయాని హి స్వాని పాండవాః భుంజతే సదా. దుర్యోధన నాయనా, నీకు యుధిష్ఠిరుడి గురించి ఇటువంటి అమర్ష తట్టుకోలేకుండా ఉండడము, ఓర్వలేనితనము, ఈర్ష నా కార్యః చెయ్యరాదు. ఇట్లాంటి ఈర్ష ధర్మరాజు గురించి నువ్వు పెట్టుకోకు. ఎందుకు అంటే ఆ పాండవులు సదా ఎప్పుడు చూసినా భాగధేయాన్ని భుంజతే స్వాని భాగధేయాన్ని భుంజతే. వాళ్లకు అట్లాంటి భాగ్యం ఉన్నది. వాళ్లకు భాగ్యం బాగున్నది దుర్యోధన. వాళ్ళ భాగ్యం బాగుంది కాబట్టి
వాళ్ళు ఏంటో అనుభవిస్తూ ఉంటారు. నువ్వు దానికి బాధపడొద్దు. అనేకైః అభ్యుపాయైః చ త్వయా ఆరబ్ధాః పురా అసకృత్ విముక్తాః చ నరవ్యాఘ్రాః భాగధేయ పురస్కృతాః. అనేకైః అభ్యుపాయైః ఎన్నో మాయోపాయాలతో నువ్వు వాళ్ళని ఏంటో చేద్దామని చాలా ప్రయత్నాలు చేసావు. పురా ఇంతకు ముందు అసకృత్ మాటి మాటికి త్వయా నీ చేత ఆరబ్ధాః నువ్వు మొదలుపెట్టిన ఎన్నో ఉపాయాలు ఏవి పనిచేయలేదు. ఆ నరవ్యాఘ్రులు పాండవులు విముక్తాః చ ఎట్లోకట్ల తప్పించుకున్నారు. ఎందుకో తెలుసా? భాగధేయ పురస్కృతాః వాళ్ళకి అదృష్టం బాగున్నది. వాళ్ళకు రాత బాగున్నది, భాగ్యం బాగున్నది గాబట్టి ఏ నువ్వు వాళ్ళని ఏమి చేద్దామనుకున్నా గూడా వాళ్ళు తప్పించుకున్నారు. పైగా ఇప్పుడు బాగా బాగుపడ్డారు. ఈ రెండింటికి. వాళ్ళు నువ్వు పెట్టే హింసల్లో నుంచి, కష్టాల్లో నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళు పైగా బాగుపడ్డానికి రెండింటికి కారణం ఒకటే వాళ్ళకు భాగ్యం బాగున్నది. తైః లబ్ధా ద్రౌపదీ భార్య ద్రుపదః చ సుతైః సహ సహాయః పృథ్వీలాభే వాసుదేవః చ వీర్యవాన్. పైగా వాళ్ళు ద్రౌపదిని భార్యగా పొందారు. ద్రౌపదిని భార్యగా పొందడంతో వెంటనే ఏం జరిగింది? ద్రుపదుడు ఆయన కొడుకులతో సహా గూడా వచ్చేసారు. ఒక గ్రూప్ అది. బై వన్ గెట్ ఆల్ ఫ్రీ. బై వన్ గెట్ వన్ ఫ్రీ గూడా గాదు. బై వన్ గెట్ ఆల్ ఫ్రీ. ద్రౌపది మ్యారీ వన్ గెట్ 5 ఫ్రీ. అట్లానే మన అర్జునుడు మ్యారీ వన్ గెట్ ఎవ్రీబాడీ ఫ్రీ అని ఒక ప్రోగ్రామ్ వాళ్ళకి నడుస్తున్నది. ఆ ప్రోగ్రామ్ భయంకరంగా ఉన్నది. దాంతో నువ్వు పోటీ పడలేవు. వాళ్ళకున్న ప్రోగ్రామ్ అట్లాంటిది. దాంతోటి నువ్వు పోటీ పడి గెలవడం అన్నది కుదరదు. అటువంటి భాగ్యంతో, అదృష్టంతో నువ్వేమి సాధించగలవు? దాన్ని నువ్వు గెలవలేవు. పోనీ అక్కడికే ఆగిందా? మ్యారీ వన్ గెట్ ఎవ్రీబాడీ ప్రోగ్రాంలో వాసుదేవుడు కూడా వచ్చేసాడు వాళ్ళకి. వాసుదేవుడు పైగా పృథ్వీ లాభానికి సహాయకుడిగా కూడా ఉన్నాడు. ద్రౌపదిని పెళ్లి చేసుకొని మొత్తం అంతా పొందితే అక్కడికి ఆగలేదు. మీ నాన్న కూడా ఆ ఖాండవాన్ని ఇవ్వవలసొచ్చింది. చూసావా? అంతకన్నా ముందు ఏమీ లేకుండా దిక్కుమాలి ఉన్నవాళ్ళు. ఏదో ద్రౌపదిని పెళ్లి చేసుకోగానే ద్రౌపది వచ్చింది. ద్రౌపది వాళ్ళ నాన్న వచ్చాడు. ద్రౌపది వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు వచ్చారు. ద్రౌపది రాజ్యాలు గిజ్జాలొచ్చాయి. ద్రౌపది దగ్గర నుంచి చాలా డబ్బులొచ్చాయి. పైగా మీ నాన్న బలవంతంగా ఇష్టం ఉండి లేక ఆ కొంత ఖాండవాన్ని ఇవ్వవలసొచ్చింది. ఈలోగా కృష్ణుడు ఎగురుకుంటూ వచ్చాడు. ఆయన కూర్చొని మొత్తం ఈ భూమిని లభింపజేసుకునే మార్గం చెప్పి చేయించాడు. చూసావా? ఇప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్‌తో నువ్వు పెట్టుకుని నెగలగలవా? లబ్ధః చ నాభిభూతః అర్ధః పితృంశః పృథ్వీపతే వివృద్ధః తేజసా తేషాం తత్ర కా పరిదేవన. వాళ్లకు వాళ్ళ తండ్రి భాగం ఎంతో కొంతొచ్చింది. ఓ పృథ్వీపతే, ఓ దుర్యోధన ఒక మాట చెప్తా విను. వాళ్లకు తండ్రి భాగం వచ్చింది. ఆ ఖాండవం అని మీ నాన్న వాళ్లకు ఒక మొక్క ఇచ్చాడు. అడవే అనుకో ఏదో ఒకటి ఇచ్చాడు. ఇస్తే అది నాభిభూతః అర్ధః తక్కువేం కాదది. ఖాండవం కూడా తక్కువేం కాదు. అడవైతే అయింది గాని అది పెద్ద ఊరు గాదు, రాజ్యం గాదు. అదే పెద్ద సర్వ సమృద్ధులతోటి లేదు. వాళ్ళకి ఏదో ఉన్నది కొంచెం. అడవి ఇచ్చాడు. కానీ దాన్ని లబ్ధః అదే పెట్టుకుని మన వాళ్ళు ఇంకా వాళ్ళ తేజస్సుతో దాన్ని ఇంత వృద్ధి చేసుకున్నారు. వాళ్ళే సొంతంగా ప్రయత్నం చేసుకుని వాళ్ళ ప్రతాపంతోటే ఇంత వృద్ధి చేసుకున్నారు. తత్ర ఈ విషయంలో పరిదేవనాక నువ్వెందుకు పరితపిస్తున్నావో? ఇదంతా మనము మనకెట్లా పని చేస్తుంది, మనకెట్లా పనికొస్తుందో అని ఆలోచన చేయాలి. వాళ్ళకు ఉన్నదే అని ఒక దుఃఖము, మనకు లేదే అని ఒక దుఃఖం గాదు. వాళ్ళకు ఉన్నదాన్ని మనం ఎట్లా సాధించాలని ఆలోచించాలి కదా! వాళ్ళు చాలా సాధించారంటే మనకు లాభం. వాళ్ళు చాలా ఇప్పుడు కొంత ఒక 10 ప్రదేశాల్లో ఉందనుకో. అక్కడ పోయి కొంచెం, ఇక్కడ పోయి కొంచెం, అక్కడ పోయి కొంచెం, ఇక్కడ పోయి కొంచెం 10 ప్లేసెస్ నుంచి తెచ్చుకోవాలంటే మనకి ఎక్కువ యాతన. వాళ్ళు మొత్తం కూడగట్టి ఒక చోట పెట్టారు. నువ్వు వాళ్ళొక్కళ్ళని గెలిచావనుకో మొత్తం అంతా మనకొస్తుంది. దీంట్లో నువ్వు బాధపడవలసిందేముంది? మంచే గదా!
ధనంజయేన గాంధీవం అక్షయ్యౌ చ మహాఈషుధి లబ్ధాని అస్త్రాని దివ్యాని తర్పయిత్వా హుతాసనం. హుతాసుణ్ణి తృప్తిపరిచి, అగ్నిదేవుణ్ణి తృప్తిపరిచి, ఇంకా ఆ ధనంజయుడు గాంధీవాన్ని, అక్షయమైన బాణతూణీరాలను, రకరకాల దివ్యమైన అస్త్రాలను పొందాడు. తేన కార్ముక ముఖ్యేన బహువీర్యేణ చ ఆత్మనః కృతాః వసే మహీపాలాః తత్ర కా పరిదేవన. తేన కార్ముక ముఖ్యేన, ఆ శ్రేష్టమైన ధనుస్సు మొదలైన వాటన్నింటినీ పెట్టుకుని, తన బహు వీర్యేణ, తన భుజ బలంతో మనవాడు అర్జునుడు మహీపాలకులందరినీ, రాజులందరినీ వశంలో పెట్టుకున్నాడు. తత్ర, ఈ విషయంలో పరిదేవనాక, నువ్వెందుకు బాధపడుతున్నావు? మంచిదే గదా. కానీ అగ్నిదాహాత్ మయం చాపి మోక్షయిత్వా సహ దానవం సభాం తాం కారయామాస సవ్యసాచి పరంతపః. అదిగో అగ్నిలో దహించుకుపోకుండా మయుడు అన్న దానవుణ్ణి మోక్షయిత్వా కాపాడి, ఆయన చేత ఈ సభను తయారు చేయించుకున్నాడు ఆ పరంతపుడు సవ్యసాచి. మంచిదే గదా. తేన చయేవ మయేన ఉక్తాః కింకరాః నామ రాక్షసాః వహంతి తాం శుభాం భీమాః తత్ర కా పరిదేవన. పైగా మయుడి చేత చెప్పబడి అక్కడ కింకరులు అన్న పేరున్న రాక్షసులందరూ ఆ సభను నిర్వహిస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ భయంకరంగా ఉంటారు. ఆ కింకర్లన్న రాక్షసులు ఆ సభని ఎంతో గొప్పగా నడిపిస్తున్నారు. మనం ఆ సభను కొట్టేసామనుకో, ఆ సభతో పాటు వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఇందులో నువ్వు ఏడవలసిందేమున్నది? తత్ర, ఇందులో పరిదేవనాక యచ్చ అసహాయతాం రాజన్ ఉక్తవాన్ అసి భారత తత్ మిథ్య. భ్రాతరః హి మే సహాయాః తే మహారథాః. సరే, వాళ్ళ సంగతి ఒక్క నిమిషం పక్కన పెట్టు దుర్యోధన. ఓ భారత, నువ్వు ఏదైతే అన్నావో, ఓ రాజన్, ఉక్తవానసి అసహాయతాం, నాకెవ్వరూ సహాయం లేరు, నేను ఒక్కడనే ఉన్నాను అని ఏంటో అన్నావు కదా. తత్ మిథ్య, అది అబద్ధం, తప్పు. అట్లా అనరాదు. నాకెవ్వరు లేరని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే ఈమె భ్రాతరహ, నీ సోదరులందరూ 99 మంది లేరు? వాళ్ళందరూ, ఆ మహారథులందరూ తే సహాయాహ, నీకు సహాయకులుగా ఉన్నారు. ఎవరు లేరంటావేంటి? నీకు ఇంతమంది ఉంటే. ధర్మరాజుకి ఓన్లీ 4, నీకు 99 మంది ఉన్నారు. ఒకళ్ళ ఇద్దరా? పైగా అంత మాత్రమే కాదు, ద్రోణః తవ మహేశ్వాసః సహ పుత్రేణ ధీమత సూతపుత్రః చ రాధేయః గౌతమః చ మహారథః. ఆ మహా ఇషువాసః, గొప్ప ధనుస్సు కలిగిన వాడు, ధనుర్విద్యలో ఆరితేరిన వాడు ద్రోణుడు తవ, నీవాడు, నీ వైపున ఉన్నాడు. చూసుకుంటున్నావా? పైగా ఆ ధీమంతుడు పుత్రేణ సహా, కొడుకుతో సహా, అశ్వత్థామతో సహా నీ వైపు ఉన్నాడు, నీకు సహాయంగా. పైగా ఆ సూతపుత్రుడు రాధేయుడు, కర్ణుడు నీవాడు, ఆ మహారథుడు గౌతముడు, కృపుడు నీవాడు. నీకింతమంది ఉంటే ఎందుకయ్యా నువ్వెవరు లేరంటావో? అహంచ సహా సోదర్యైః సోమదత్తిః చ వీర్యవాన్ ఏతైః త్వం సహితః సర్వైః జయకృత్స్నాం వసుంధరాం. అహంచ, నేను లేను నీకు? నేను లేను? ఎవరు లేరంటావు? నీతో పాటే లేను నేను? నువ్వెక్కడికెళ్తే అక్కడికి వెళ్తాను. నువ్వెక్కడుంటే అక్కడ ఉంటాను. నువ్వేదంటే అది వింటాను. నువ్వేది తింటే అది నీతో పాటుగా ఉండి, నీతో పాటు తింటూ ఉంటాను. నిన్నొదిలిపెట్టి ఒక క్షణం ఉంటానా? నేను లేను నీకు? ఎవ్వరూ లేరు, నాకు ఒక్కడినే ఉన్నాను అని చెప్పుకుంటున్నావా? పైగా నేను ఒక్కడిని గాదు, నా సోదరులందరూ నీ వాళ్లే గాదు? ఆ పరాక్రమవంతుడు సోమదత్తి నీతో పాటే ఉన్నాడు. ఏతైః సర్వైః, వీళ్ళందరినీ కలుపుకుని నువ్వు సహితః త్వం కృత్స్నాం వసుంధరాం జయ, మొత్తం భూమిని నువ్వు జయించు గదు. మొత్తం భూమిని నువ్వు జయించు. వద్దన్న వాళ్ళెవరు? నిన్ను అడ్డుకునే వాళ్ళెవరు అని మన శకుని చెప్పాడు. దుర్యోధనుడు ఏమంటున్నాడంట, ఆయనకు కొంచెం ధైర్యం వచ్చింది. త్వయా చ సహితః రాజన్ ఏతైః చ అన్యైః మహారథైః ఏతాన్యేవ విజేష్యామి యది త్వం అనుమన్యసే. ఏతేషు విజితేషు అద్య భవిష్యతి మహీ మమ సర్వే చ పృథ్వీపాలాః సభాసా చ మహాధన. ఓ రాజన్,
మాయ యది ఒకవేళ త్వం అనుమన్యసే నువ్వు ఒప్పుకుంటే, నువ్వు చెప్పినట్టే అన్యైః ఏతైః మహారథైః సహితః ఇదిగో నువ్వు పైన చెప్పిన ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్ళు, ప్లస్ మిగిలిన వాళ్ళు ఎవరైనా మనకి సపోర్ట్‌గా వస్తే వాళ్ళందరినీ బెట్టుకుని, త్వయా చ నీతో పాటు కలిసి, ఏతాన్ వీళ్ళని పాండవుల్ని విజయిష్యామి గెలుస్తాను. ఒకవేళ పాండవుల్ని ఒక్కళ్ళని నేను గెలిచానే అనుకో, ఏతేషు విజితేషు మొత్తం అందరిని వేరు వేరుగా రాజులందరిని నేను గెలవక్కర్లేదు. వాళ్ళు మొత్తం అందరు రాజుల్ని గెలిచి వీళ్ళు కూర్చున్నారు. వాళ్ళొక్కళ్ళని నేను గెలిచానంటే మొత్తం రాజులందరూ నా కంట్రోల్‌లోకొస్తారు. నాకర్థమైంది. అది ఇప్పుడే అర్థమైంది నువ్వు చెప్పిన విషయం. ఇంకప్పుడు ఈ మహి మొత్తం మమ భవిష్యతి రాజ్యం మొత్తం భూమంతా నాదవుతుంది మామయ్య. సర్వే పృథివీపాలాః చ ఆ రాజులందరూ గూడా నా వశమవుతారు. అట్లానే మహాధన సా సభ. ఆ గొప్ప ఐశ్వర్యవంతమైన సభ గూడా నాదవుతా అని నాకర్థమైంది. ఇప్పటికి అర్థమైంది మావయ్య. నాకిప్పుడేం అర్థమైందంటే, ధర్మరాజు గెలిచాడు, ధర్మరాజు గెలిచాడు, ధర్మరాజుకింత ఐశ్వర్యం ఉంది, ధర్మరాజు మాట రాజులందరూ వింటారు. ధర్మరాజు చేతుల్లో ఉన్నది భూమెంత అని అనుకుంటున్నాను గానీ, ఆ ధర్మరాజు చేతుల్లో ఉన్న ఈ భూమి, ధర్మరాజు చేతిలో ఉన్న రాజులందరూ, ధర్మరాజు చేతిలో ఉన్న సభ అన్నీ ధర్మరాజు ఒక్కడి చేతిలో ఉన్నాయి. ధర్మరాజు ఒక్కడి చేతిలోంచి లాగానంటే మొత్తం అన్నీ నా చేతిలోకొస్తాయి. నాకర్థమైంది క్లియర్‌గా. నువ్వు ఒప్పుకున్నావంటే వీళ్ళందరిని బెట్టుకొని పోయి యుద్ధం చేసి నేను తప్పకుండా ధర్మరాజుని గెలుస్తాను అన్నాడు. ఆగాగు స్లో డౌన్, స్లో డౌన్, స్లో తొందరబడకు. నేను చెప్పింది యుద్ధం చేసి గెలవడం గాదు. నువ్వు ధర్మరాజు ఒక్కడితో యుద్ధం చేయడం అన్నది ఉండదు. ధర్మరాజొస్తే దిక్కుమాలిన వాళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళందరితో కలిసి యుద్ధం చేయాలి. అట్లా గాదు మనం దీన్ని సాధించే పద్ధతి. ఆగు, ఆగు, తొందరపడకు అని శకుని ఏం చెప్తున్నాడంటే, ధనంజయః, వాసుదేవః, భీమసేనః, యుధిష్ఠిరః, నకులః, సహదేవః చ ద్రుపదః చ సహ ఆత్మజైః. ఇంతమందితో చేయాలని యుద్ధం తెలుస్తున్నదా? ధర్మరాజు ఒక్కడితో గాదు. ధర్మరాజుతో, భీముడితో, కృష్ణుడితో, అర్జునుడితో, నకులుడితో, సహదేవుడితో, ద్రుపదుడితో, ఆయన కొడుకు ధృష్టద్యుమ్నుడితో, మిగిలిన ఆయన పుత్రులతో వాళ్ళందరితో చెయ్యాలి. చేయగలవా? చెప్పు. ఎందుకు తొందరపడుతున్నావు? న ఏతే యుధి బలాత్ జేతుం శక్యాః సురగణైః అపి మహారథాః మహేశ్వాసాః కృతాస్త్రాః యుద్ధ దుర్మదాః. వాళ్ళందరూ యుద్ధంలో దుర్మదంతో పోరాడుతారు తెలుసా? వాళ్ళతో పోరాడి నువ్వు గెలవలేవో. ఏతే వీళ్ళందరూ యుద్ధంలో బలంగా ఎదురు పోరాడుతారు. వాళ్ళను నువ్వు నీ బలంతో జేతుం గెలవడానికి శక్యం కాదు. వాళ్ళు యుద్ధంలో నువ్వొక్కడివి గాదు. నువ్వెంత వాళ్ళకు. సురగణైః అపి దేవతలు సమూహాలుగా గుంపులు గుంపులుగా వాటి సైన్యంతో సహా వస్తే గూడా ఇక్కడ ఉన్న వీళ్ళతో యుద్ధం చేసి గెలవడం కష్టం. వాళ్ళు మహారథులు, మహేశ్వాసులు, అస్త్రాలతో కూడి ఉన్నవాళ్ళు, యుద్ధమదంతో ఉంటారు వాళ్ళు. అహం తు తద్విజానామి విజేతుం యేన శక్యతే యుధిష్ఠిరం స్వయం రాజన్ తత్ నిబోధ జుషస్వ చ. మళ్ళైతే నాకెందుకు మావయ్య ఇంతమంది ఉన్నారు నీ వైపు అని చెప్పావు అని నన్ను అడుగుతావేమో. నేనే చెప్తాను విను. అహం తు నేను మాత్రం నీకొక సలహా చెప్తాను. ఏనా దేని వల్లనైతే యుధిష్ఠిరుణ్ణి స్వయంగా నువ్వు విజేతుం గెలవడానికి శక్తి కలిగిన వాడు అవుతావో తత్ విజానామి అది నాకొకటి తెలుసు. ఏన దేని వల్లనైతే యుధిష్ఠిరుడిని గెలవచ్చో నాకు అటువంటి ఒక ఉపాయం తెలుసు. ఓ రాజన్ తత్ దాన్ని చెప్తాను నిబోధ తెలుసుకో. తర్వాత జుషస్వ నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఒక ఐడియా ఉన్నది నేను చెప్తాను. యుద్ధం చేసి వాళ్ళని గెలవడం చాలా కష్టం. నువ్వు చూసావు కదా మొత్తం భూమంతా యుద్ధం చేసి మొత్తం వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. భూమంతా యుద్ధం చేసి మొత్తం వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. నిన్ను మించిన నీ ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళందరిని మించిన రథులు, మహారథులందరినీ యుద్ధంలో ఓడించి వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. నువ్వెంత వాళ్ళ ముందు కదా!
అది గాదు మార్గము. ధర్మరాజుని ఒక్కడిని గెలిచే మార్గం ఒకటున్నది. నేను చెప్తాను. నీకిష్టముంటే చేసుకో అని చెప్పాడు. దుర్యోధనుడేమన్నాడంటే, చెప్పు మామయ్య. అప్రమాదేన సుహృదాం అన్యేషాం చ మహాత్మనాం యది శక్యా విజేతుం తే తత్ మమాచక్ష్వ మాతులా. మామయ్య, సుహృదాం అప్రమాదేన, మన వాళ్ళకి ఏ ప్రమాదం కలగకుండా, మన వాళ్ళకి ఏమీ నష్టం కాకుండా, మిగిలిన వాళ్ళెవరూ గూడా కష్టపడకుండా, సుఖంగా, యది ఒకవేళ గెలవడం శక్యమైతే, తత్ దాన్ని, మమ నాకు ఆచక్ష్వ చెప్పు మామయ్య. మనకి ఏమీ కష్టం కలగకుండా, ధర్మరాజు దగ్గర ఉన్నవన్నీ మనం లాక్కోవడానికి ఏదైనా సులువైన ఉపాయం ఉంటే చెప్పు మామయ్య అన్నాడు. శకుని ఏం చెప్తున్నాడంటే, జ్యూతప్రియః చ కౌంతేయః న చ జానాతి దేవితుం సమాహూతః చ రాజేంద్రః న శక్ష్యతి నివర్తితుం. మన కౌంతేయుడికి ధర్మరాజుకి, ఎందుకంటే మనం శత్రువుని దెబ్బతీయాలి అంటే ఆయనకున్న బలంతో మన బలాన్ని పెట్టుకుని పోరాడడం అన్నది ఒక పద్ధతి ఉంటుంది. అవును. కానీ ఆయనకున్న బలము చాలా ఎక్కువ. ఆయనకున్న బలంతో మనం పోరాడి గెలవలేము. కుదరదు. కాబట్టి ప్లాన్ బి, సెకండ్ ఆప్షన్, ఇంకొక ఉపాయం ఏంటంటే ఆయన బలహీనత ఏంటి అని చూడాలి కదా! ఇప్పుడు ఆయన బలమెంతో చూసి ఆ బలానికి మనం గూడా మన బలం తీసుకొని వెళ్లి పోరాడి యుద్ధం చేసి గెలవడం ఒక పద్ధతి. ఆయన బలంతో మనం పోరాడి గెలవలేం. కాబట్టి ఆయన బలహీనత ఏంటో చూద్దాం. బలం గాదు. మన దగ్గరున్న బలమేమి, ఆయన దగ్గరున్న బలహీనత ఏమి అని చూసి దాన్ని దెబ్బతీయాలి. తెలుస్తున్నదా? మన ధర్మరాజు దగ్గరున్న బలహీనత ఏమి అంటే, ఆయనకు జూదం అంటే ఇష్టమే, కానీ ఆడడం చేతగాదు. ఆడడం చేతగాదు. అది ఆయన బలహీనత. ఆయనకి బలం లేదు. అందులో శక్తి సామర్థ్యాలు లేవాయనకి. మీరెప్పుడైనా ఆడారో లేదో తెలీదు గానీ జూదము పాచికలని పిలుస్తారు. పచ్చీస్ అని నా చిన్నప్పుడు చాలా ఆడాను నేను. పచ్చీస్ అని ఉంటుంది. పచ్చీస్, తీస్, దస్ అనేదేంటో ఉంటాయి అందులో. అవి వెయ్యాలి. మన గవ్వలు వెయ్యాలి. దాన్ని బట్టి ఎన్ని కళ్ళు పడ్డాయి దాన్ని బట్టి ఏవో గళ్ళు కదిలిస్తూ వెళ్ళాలి. అయితే కానీ ఏంటంటే దానికి కొంచెం తెలివితేటలు ఉపయోగించాలి. చెస్ ఆడినట్టే కనీసం 4, 5, 6 స్టెప్స్ ముందు నుంచే మనము పక్కన వాడి పావులు ఎట్లా కదిలిస్తాడు అని చూస్తూ మనం ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు అంటే క్షణంలోనే మన పావులు పోతూ ఉంటాయి. ఎందుకు అంటే చెప్పలేము. అది చాలా ఫాస్ట్‌గా వేగంగా కదులుతూ ఉంటాయి. అవి గళ్ళు కదులుతూ ఉంటాయి. పావులు కదులుతుంటాయి. ఇంకా రకంగా ఉంటుంది. కొంచెం తెలివితేటలతోటి ఆడాలి. చాలా ముందు నుంచే ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. దానికి టాలెంట్ ఉండాలి. అయితే కానీ చాలా ఫన్‌గుంటుంది ఆట. చాలా ఫన్‌గుంటుంది. నలుగురు ఆడొచ్చు. నలుగురు మళ్ళీ ఇద్దరిద్దరుగా టీమ్స్ తోటి 2 టీమ్స్ ఆడొచ్చు. లేదా ఇద్దరే ఆడుకోవచ్చు. ఎట్లా ఆడినా సరే చాలా టైం పడుతుంది అది ఆడడానికి. ఒకవేళ అటు ఇటు 2 పార్టీస్ బాగా ఆడగలిగిన వాళ్ళున్నారంటే మాత్రం చాలా సేపు పడుతుంది ఆట. చాలా ఇన్వాల్వ్డ్‌గా ఉంటుంది. ఫన్ ఉంటుంది చాలా. చాలా ఫన్ ఉంటుంది. ఎందుకు అంటే చెస్‌కి, ఈ పచ్చీస్‌కి ఉన్న తేడా ఏమి అంటే చెస్ ఇంటెలిజెంట్ గేమ్. దానికి పాచికలు వేయడం ఏమీ ఉండదు. ఓన్లీ నీ ఇంటెలిజెన్స్, నీ తెలివితేటలను ఉపయోగించి ఆడుకోవాలి. నీ పావులను ఆ గళ్ళలో నుంచి కదుపుతూ వెళ్ళాలి. అది గూడా ఒక్క వైపే కదిలిస్తావు. ఇదెట్లా ఉంటుంది అంటే పచ్చీస్ ఒకటి ఇట్నుంచి అటునుంచి, అటునుంచి అటునుంచి తిరుగుతూ ఉంటాయి. అన్ని వైపుల నుంచి తిరుగుతూ ఉంటాయి మన పావులు. ముందు నుంచి నా వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళడం అయిపోవడం గాదు గదా! అంటే కొన్ని పక్కకు అటు ఇటు గూడా వెళ్తుంటాయి గానీ. అయితే ముఖ్యంగా పచ్చీస్‌కి, చెస్‌కి ఉన్న తేడా ఏంటంటే చెస్ ఓన్లీ తెలివితేటలతోటి ఆడే ఆట. పచ్చీస్‌కి ఒకవైపు తెలివితేటలుండాలి. రెండో వైపు అదృష్టం గూడా ఉండాలి. ఆ పాచికలు పడాలి మరి. ఆ గవ్వలైనా ఏవైనా సరే మనం ఏం వేస్తున్నామో ఆ డైస్, ఆ డైస్ మనం అనుకున్న విధంగా పడాలి. ఆ పడ్డ వాటిని ఉపయోగించి మనం తెలివితేటలతోటి పావుల్ని కదపాలి. 2 ఉండాలి. మనకొక వైపు
ప్రారబ్ధము పనిచేస్తుండాలి. ఒకవైపు పురుష ప్రయత్నము ఉండాలి. మన చెస్‌కి ఒక్క పురుష ప్రయత్నం ఉంటే చాలు. దీనికి పురుష ప్రయత్నం ఉండాలి, ప్రారబ్ధం గూడా, అదృష్టం గూడా ఉండాలి. మనవాడికి అదృష్టం సంగతి సరే గాని, వాడికి పురుష ప్రయత్నం ఎంత చేసినా గూడా ఆట సరిగ్గా రాదు పాపం. ఇష్టమే కానీ ఆడాలని. బావుంటుంది యాక్చువల్‌గా. బాగుంటుంది. ఆడుతుంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ ఆటైనా సరే ఆడుకోగలిగితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓన్లీ దాన్ని ఎక్కడ కాపాలో తెలియకుండా ఆటలుంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది ఎట్లైనా గూడా. ఆడుకోవడం పెద్ద విషయం గాదు, తప్పేమి గాదు. ఏ ఆటైనా సరే ఆడుకోవచ్చు తప్పులేదు. అయితే ఆడుతూ ఉన్న ఆట ఎక్కడ కాపాలని తెలియకుండా ఒళ్ళు మైమరిచి ఆడితేనే తప్పు. పైగా పందాలు, పందాలు కాస్తూ గ్యాంబ్లింగ్ చేయడం తప్పు. ఆటలు, ఆటల తీరున అన్నీ మంచివే. యాక్చువల్‌గా మనసుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుతాయి. పైగా ఆటలు బాండింగ్ ఎక్స్‌పీరియన్స్. అయితే అంతవరకు వాటిని ఉంచితే మంచిదే గానీ, ఇంక దాన్ని దాటి పందాలు కాస్తూ ఎక్కడికాగాలో తెలియకుండా దాటుకుంటూ వెళ్ళిపోతే హద్దులన్నీ, అదెప్పుడైతే గ్యాంబ్లింగ్‌కెళ్ళిపోతుందో, మనము స్పృహ తప్పిపోతామో అసలు ఒంటి మీద సోయి లేకుండా ఆడుతూ, ఓడుతూ పోయామంటే అప్పుడది కొంచెం కష్టము. మన వాడికేంటంటే, ధర్మరాజుకి ఇష్టము. అందరికి ఇష్టమే. ఆయనకు గూడా ఇష్టమే. ఆడడం పాపం సరిగ్గా రాదు. అందుకని దుర్యోధన ఆ రాజును పిలిపించు. పిలిస్తే వస్తాడు. రాను ఆడుకోవడానికని ఎవడు అనడు. అందుకని. దేవనే కుశలః చాహం నమే అస్తి సదృశః భువి త్రిషు లోకేషు కౌంతేయం తం త్వం ద్యూతే సమాహ్వయ. అహం నేనెటువంటి వాడినో తెలుసా? దేవనే ఈ పాచికలాడ్డంలో కుశలత కలిగిన వాణ్ణి. నాకు సదృశమైన వాడు, నాకు సమానమైన వాడు ఈ ఆట ఆడ్డంలో ఈ భూమి మీద ఒక్కడు కూడా నాస్తి లేనే లేడు. అసలు భూమి మీదే గాదు త్రిశులోకేషు. ఈ ముల్లోకాల్లో నాలాగా పాచికలాడగలిగిన వాడు ఒక్కడు గూడా లేడు. అందుకని నువ్వేం చెయ్యంటే కౌంతేయుణ్ణి జూదం కోసము సమాహ్వయ ఆహ్వానించు. తస్య అక్షకుశలః రాజన్ ఆదాస్యే అహమసంశయం రాజ్యం శ్రియం చ తాం దీప్తాం త్వదర్థం పురుషర్షభ. అక్షములు అంటే పాచికలాడ్డంలో నేను గొప్ప కుశలత కలిగిన వాణ్ణి ఓ రాజా. నేనేం చేస్తానంటే తస్య ఆయనకున్న రాజ్యాన్ని, ఆ జ్వలిస్తున్న ఐశ్వర్యాన్ని మొత్తాన్ని త్వదర్థం నీకోసం ఆదాస్య సంపాదించి పెడతాను. అసంశయం అనుమానం లేదు. ఇదం తు సర్వం త్వం రాజ్ఞే దుర్యోధన నివేదయ అనుజ్ఞాతః తు తే పిత్ర విజయిష్యేతం న సంశయః. కాబట్టి నువ్వేం చెయ్యంటే నువ్వు చేయవలసింది ఇంతే ఓ దుర్యోధన. పోయి రాజుకి చెప్పు ధృతరాష్ట్రుడికి. ఆయన్ని ఇందుకు ఒప్పించు. ఆయనకి నివేదించు. సర్వం మొత్తం చెప్పు. ఉన్నదంతా ఆయనకు చెప్పి, ఆయన దగ్గర నువ్వు అనుజ్ఞ తెచ్చావనుకో, ఆయన అన్నాడనుకో, నేనింకా నీకోసం మొత్తం జయించి పెడతాను. సరేనా? నువ్వు చేయవలసిందేంటంటే, మీ నాన్నని ఒప్పించు. మీ నాన్న సరే అన్నాడంట. నేను పోయి ఆడి ధర్మరాజుని ఓడించి, ఆయన దగ్గరున్నది మొత్తము తీసుకొచ్చి నీకు అప్పజెప్తాను. చాలా సింపుల్. చాలా సులువు. యుద్ధం చేయడం ఇట్లాంటివన్నీ మనం పెట్టుకోరాదు. తప్పు. మన వల్ల గాదు. కానీ, ఈ రకంగానైతే ఓన్లీ సింగిల్ హ్యాండెడ్‌గా ధర్మరాజుని మనము అటాక్ చేయొచ్చు. ఆయన దగ్గరున్నవన్నీ లాగేసుకోవచ్చు. అది. అని చెప్పాడు. దుర్యోధనుడేమన్నాడంటే, త్వం ఏవ కురుముఖ్యాయ ధృతరాష్ట్రాయ సౌబల నివేదయ యథా న్యాయం నా అహం శక్ష్యే నిశంసితుం. సౌబల మామయ్య, ఆ ధృతరాష్ట్రుడికి, కురుముఖ్యుడికి నువ్వే చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఆయన వింటాడో అట్లా చెప్తే బాగుంటుంది. నేను చెప్తే వింటాడో లేడో ఈయనకి ఎందుకట్లా అనాలనిపించిందో అని ఆలోచించా నేను. నువ్వే చెప్పు మావయ్య, నువ్వు చెప్తే వింటాడు. నేను చెప్పలేను అని అన్నాడు. ఎందుకు అంటే
ఇట్లాంటి దురాలోచనలు ఈయనకి యూజువల్లీ రావు. యుద్ధాలవన్నీ చేసి ఫెయిర్ అండ్ స్క్వేర్ గెలవడం గురించి ఒకటే తెలుసు ఈయనకి. కాబట్టి వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచన గురించి విచారణ చేయడం ఆయనకి రాక, "నువ్వు చెయ్యని చెప్తున్నాడా" అని అనడానికి కష్టము. అటువంటి సిట్యుయేషన్ గాదు. పోనీ వాళ్ళ నానంటే భయమా అంటే అది కూడా లేదు. వాళ్ళ నాన్న దగ్గరికి నిర్భయంగా వెళ్లి ఇంతకన్నా ఎక్కువ అక్కర్లేని ఆలోచనలన్నీ జేసాడాయన ఇంతకు ముందు ఎన్నో సార్లు. ఇప్పుడెందుకన్నాడు అంటే ప్రాబబ్లీ ఇది పనికొచ్చేటట్టుందని అనిపించుంటుంది. ఎక్కువగా ఆశపడ్డం ఎందుకు, జరుగుతుందో లేదో అనుకుంటున్నాడో, ఏమనుకుంటున్నాడో ఆయన మనసులో. "నువ్వే చెప్పి నాన్ననొప్పించు" అన్నాడు. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. "అనుభూయతు రాజ్ఞః తం రాజసూయం మహాక్రతుం యుధిష్ఠిరస్య నృపతేః గాంధారీపుత్ర సంయుతః ప్రియకృత్ మతమాజ్ఞాయ పూర్వం దుర్యోధనస్య తత్ ప్రజ్ఞాచక్షుషమాసీనం శకునిః సౌబలః తదా." ఇంకప్పుడు మన సౌబలుడు శకుని మన యుధిష్ఠిరుడి యొక్క గొప్ప రాజసూయ యాగాన్ని అనుభవించి వస్తూ ఉన్నాడు. ఆయనకి గూడా ఉన్నది మనసులో ఇదంతా. పైగా గాంధారి పుత్రుడు దుర్యోధనుడి యొక్క మనసులోని ఆలోచన కూడా తెలుసు. దీంతో పాటు దుర్యోధనుడికి కూడా ప్రియం చెయ్యాలని ఈయనకి కోరికగా ఉన్నది. ఈ అన్ని కారణాల వల్ల ఆయన గాంధారి పుత్రుడితో కలిసి, దుర్యోధనుడితో పాటు కలిసి ప్రజ్ఞాచక్షువు మన ధృతరాష్ట్రుడు ఆయన దగ్గరికి ఆయన ఆసీనం కూర్చుని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. మన ధృతరాష్ట్రుడు ఎవరు అంటే ప్రజ్ఞాచక్షువు. ప్రజ్ఞాచక్షువు అంటే గొప్ప ప్రజ్ఞానపు చూపు కలిగిన వాడు, గొప్ప ప్రజ్ఞానం కలిగిన వాడు అని మనము తొందరబడి అనుకోరాదు. ప్రజ్ఞాచక్షువని చాలా ఇంట్రెస్టింగ్‌గా పిలుస్తూ ఉన్నారు మన ధృతరాష్ట్రుడి వాళ్ళ నాన్నగారు. మన ధృతరాష్ట్రుడి నాన్న వ్యాసుల వారు ధృతరాష్ట్రుడిని మాటి మాటికి ఎందుకో తెలీదు గానీ, ప్రజ్ఞాచక్షువు అని పిలుస్తారు. వాళ్ళ సొంత కొడుకుని, ఆ పుట్టు అంధుడిని ఎప్పుడు జూసినా ప్రజ్ఞాచక్షువు అని పిలుస్తారు. ఎందుకు అంటే, ప్రజ్ఞ అనగానే గొప్ప మహాజ్ఞానం అని మనము దాన్ని ఆర్ధంతోటి తీసుకుంటే, ఇంకెక్కడైనా పనిచేస్తుందేమో గానీ, ధృతరాష్ట్రుడి దగ్గర ఈ విశేషణం పనిచేయదు. ఆయనకు ఎటువంటి అంధత్వం అంటే, ఈశావాస్యంలో చెప్పినట్టు అంధత్తమః లోకమైంది. పూర్తిగా మోహంతో, పట్టుదలలతో, కోరికలతో, అజ్ఞానంతో నిండి చీకట్లతో కూడుకొని పోయి ఉన్న బుద్ధి అది. దాన్ని ప్రజ్ఞాచక్షు అంటే గొప్ప ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ అని పిలుస్తాం గదా! అటువంటి ప్రజ్ఞానం కలిగిన చూపని చెప్పడం చాలా కష్టం. ఆత్మ ఆలోకనం చేసే చూపు ఈయనకెక్కడుంది? కాబట్టి మన వ్యాసుల వారు ఎందుకంత వేళాకోళంగా ధృతరాష్ట్రుడిని ఒక్కడిని మాత్రం ప్రజ్ఞాచక్షు అని ఎందుకు పిలుస్తారంటే, ప్రజ్ఞ, ప్రజ్ఞానం అంటే ప్రకృష్టమైన అజ్ఞానం. అదెట్లా మనకు తెలుస్తుంది అని చూసుకోవాలి అంటే చాలా సులువు. మన మాండూక్యోపనిషత్తు చెప్పినట్టు ప్రాజ్ఞుడు ఎవరు? విశ్వుడెవరు? తైజసుడెవరు అని ఏదో జాగ్రత్త అవస్థలో ఎంతో కొంత ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉన్నవాడు విశ్వుడు. స్వప్నావస్థలో ఎంతో కొంత ఏదో ఒకటి తెలుసుకుంటున్నవాడు తైజసుడు. సుషుప్తి అవస్థలో ఇంకా స్పృహ తప్పినట్టు ఆదమరచి ఏది తెలియకుండా పూర్తి చీకట్లో, పూర్తి అజ్ఞానంలో ఉన్నవాడెవడు అంటే అదిగో వాడు ప్రాజ్ఞుడు. పూర్తి అజ్ఞానంలో ఉన్నవాడు ప్రాజ్ఞ. అటువంటి ప్రాజ్ఞుడు, అటువంటి ప్రజ్ఞ పూర్తిగా అజ్ఞానంతో నిండి ఉన్న ప్రజ్ఞ అని, అటువంటి చూపున్నవాడు అని చెప్తూ ఉంటారు మన వ్యాసుల వారు మాటి మాటికి ధృతరాష్ట్రుడి గురించి. ఆయనకున్న ప్రజ్ఞావంతా ఎంత? నాది నాకెప్పుడూ కావాలి, ఇంకెవడికి ఉండకూడదు అని దురాశలతో నిండి ఉన్న బుద్ధి. అంత మాత్రం ఆయన చాలా క్లియర్‌గా చూడగలడు. ఇంక దాన్ని మించి చూడలేడు.
ఆయన ఆసీనుడై ఉన్నాడక్కడ. కూర్చొనున్నాడు. ఆయన దగ్గరికి మన శకుని తన మేనల్లుడిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.